వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు పనిచేస్తే ఆ తర్వాత ఇబ్బంది పడేది వారినని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పోలీసులు రాజ్యాంగానికి చట్టానికి లోబడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని భావించవద్దన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి 8 గంటల తర్వాత ఆయనను పోలీసులు విడుదల చేశారు. రేవంత్ రెడ్డి పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చెబుతున్న మార్పు నిర్బంధాలు, అక్రమ అరెస్టులు రాజ్యాంగ ఉల్లంఘనలేనని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని విమర్శించారు. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లో కాకుండా గాంధీ భవన్ లో తయారవుతున్నాయని ఆరోపించారు. ఎవరి మీద ఏ సెక్షన్లు పెట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి ఆదేశాలు వస్తున్నాయన్నారు. ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి పగబట్టినట్లుగా ఉందన్నారు. ఇది ప్రజా పాలన కాదు, రాక్షస పాలన అని మండిపడ్డారు. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ఒక్క మంచి పనైనా చేశారా అని నిలదీశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయలేదు, కానీ 7వ గ్యారంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. ఏ నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారో అదే నిరుద్యోగుల వీపులను అశోక్ నగర్ లో పగలగొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి గిరిజనులపై దాడి చేసి జైళ్లలో నిర్బంధించారన్నారు. రేవంత్ పాలన నాటి ఇందిరమ్మ హయాం ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు. ఇందిరమ్మ లాంటి వాళ్లను కూకటి వేలతో పెకిలించిన దేశం మనది అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసులతో రాజ్యమేలితే ప్రభుత్వం మనుగడ సాధించలేదని హెచ్చరించారు. అయితే ఈరోజు రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి మార్పు 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 అన్నాడు. ఆయన తెచ్చిన మార్పు ఉందంటే ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు. ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు. గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినరో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈ రోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు. రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తా ఉంది. ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందు పడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేలతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఒక విషయం ఆలోచించుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు. ఈయన ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు. చట్టం శాశ్వతంగా ఉంటుంది, రాజ్యాంగం శాశ్వతంగా ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి ఏం శాశ్వతంగా ఉండడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సైకో లాగా ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తా ఉన్నాడు. ఒక సాడిస్టిక్ ప్రెషర్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఆయన ఒక పగ, ప్రతీకారంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం ఆలోచించుకోవాలి. ఆయన ఏదో ప్రతిపక్షంపై పగబెట్టి గౌరవ ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనలో ఒక సాడిస్టిక్ ప్రెషర్ ఉన్నది. అంటే గతంలో మరి ఏ రకంగా అయితే ఇవాళ కాంగ్రెస్ పాలన ఉందో ఈరోజు మళ్ళీ అదే రకంగా బీఆర్ఎస్ కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఒక పగతో, ప్రతీకారంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగరేషన్లు చేసినావు, కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలను ఇనాగరేషన్ చేస్తున్నావు, కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా? నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినవా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా? నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు. ప్రజాపాలన కాదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది. ఎక్కడ ప్రజాపాలన ఉంది? ప్రజాస్వామ్యము, ప్రశ్నించే హక్కు ఇస్తాం, 7వ గ్యారంటీగా ఇస్తున్నాను.
నీ 7వ గ్యారంటీ ఏమన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్ప 7వ గ్యారంటీ ఏమీ అమలైతలేదు. ఇలా రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నన్ను ఎందుకు పోనీయరు అని చెప్పి మొన్న ఈ మధ్య నేను ప్రతిపక్ష నాయకుడిని నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారు, ముందు నీ ముఖ్యమంత్రిని అడుగు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి గారు లగచెర్లకు వెళ్లారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? అర్ధరాత్రి పూట లగచెర్లలో మహిళల గొంతు మీద కాళ్ళు పెట్టి వాళ్ళ భర్తలను పిల్లల్ని నువ్వు అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాలను పరామర్శించడానికి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మధుసూదనాచారి గారు వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేశారు కదా. ప్రజా సంఘాలు POW సంజయ్ గారు వారి సభ్యులందరినీ కూడా నడి రోడ్డు మీద బట్టలు చింపి వాళ్ళు అరెస్ట్ చేశారు కదా. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే ముందు మీ రేవంత్ రెడ్డి నీ చక్కగా చేయి, ఆయనకు ఆదేశాలు ఇయ్యి, లేదా ఆయన నీకు విరకపోతే ఆయనను తొలగించు. ఇలా అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమవుతుంది. ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు,